సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి సందడి చుక్కలలో సందడి వెలుగులతో సందడి మేఘల మెరిసి సందడి మేఘల మెరిసి సందడి సందడి పశుల పాటలో సందడి వాళ్ళు రావాలి కదా గోల్ వాళ్ళు వస్తాయి కదా లోకరక్షకుండు బెత్లెహేమందు నీకు జన్మించే రాజాధిరాజా ప్రభువైన యేసు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో We wish you Merry Christmas. We wish you Merry Christmas. We wish you Merry Christmas and a Happy New Year. And a Happy New Year. And a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. Happy Christmas. Happy New Year. అందరూ పడకపోతే నన్ను కొడతారు ఆయన.
రాజు వెలసిన పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లిలో గిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ఉదయం క్రీస్తు జన్మదినం ఇదిలో కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం కెమెరా తగ్గుతుంది అమ్మా అమ్మా ఒకసారి చూడాలి చూస్తానా అందుకే చూడా అది అంతే అసలు అంతే వెనకాల చాలా డిస్టెన్స్ వచ్చేసింది దయచేసి ముందు రెండు బాగా ఆగట్టుకోకూడదు రాజులనే రాజు వెలసిన పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నాకోనా క్రీస్తు ఈ లోకమునకు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. తిరిగి ఆయన రెండవసారి భూమి మీదకి రాబోతున్నాడు. క్రీస్తునందు మృతులైన వారు కూడా తిరిగి లేయిపోతున్నారు. యేసు ప్రభు రాకడ కొరకు యేసు ప్రభు యొక్క అమూల్యమైన రక్తమే మన దోషము పాపమునకు ప్రాయశ్చిత్తార్థంగా 2025 సంవత్సరముల క్రితం కన్యక గర్భమునందు జన్మించి లోక రక్షకుడు ఈ భూలోకానికి మధ్యలో ఇశ్రాయేలు దేశములో జన్మించిన సృష్టికర్తమైన దేవుడు మనుషులు ఎవరు పాపము చేసి నిత్య నరకమునకు వెళ్ళక అందరూ మోక్షమునకు రావాలని ప్రయాసపడి భారమును మోయించున్న వారులారా నా ఎద్దుకు రండి, మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుందని ప్రభువు యేసు పిలుచుచున్నాడు. ఇదే అనుకూల సమయం. రేపు నీది కాదు, రేపేమో సంభవిస్తుందో తెలియదు. యేసు ప్రభు రాకడకు భూకంపములు, వరదలు, కొత్త కొత్త తెగుళ్ళు వస్తాయని ప్రభు చెప్పాడు. భూమి దేవుని యొక్క మహా ఉగ్రతకు గురి కాబోతుంది. కాబట్టి మానవుడు పాపములోనే మరణించి నిత్య నరకమునకు వెళ్ళట దేవునికి ఇష్టము లేదు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుని కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవులారా, రేపు నీది కాదు. మారు మనసు పొందుటకు, పాప క్షమాపణ పొందుటకు ఇదే అనుకూల సమయం. దుర్మార్గం, అవినీతి, అన్యాయము భయంకరంగా పెరిగిపోయింది. నరహత్యాలు, చార స్వరత్వములు జరుగుతూ ఉన్నది. కాబట్టి దుర్మార్గత నుండి ప్రతి ఒక్కరు కూడా దైవత్వాన్ని పోగొట్టుకున్న మానవులు తిరిగి దైవ స్వరూపులుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మాకు తెలియదు, మాకెవరూ చెప్పలేదు అనుకోవద్దండి. అందుకే దేవుడు సర్వలోకములకు వెళ్ళి సకల సృష్టికి ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడనని ప్రభు చెప్పాడు. కనుక నమ్మండి, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును పాపము నుండి విమోచించబడుదురు. Praise the Lord. Hallelujah. Happy Christmas. Happy Christmas. ఇదే నీకు అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవుడి ఆడరా ఈ దినమే నీకు రక్షణ దినము. ఈ దినమే నీకు అనుకూల సమయము, ఈ దినమే నీకు రక్షణ దినము. ఈ క్షణమే నీకు అనుకూల సమయము. ఆగరా ఆగు చేత పోరా రక్షణ దినము
అందరూ ముగ్గురు బాగుతూ ఇద్దరిగా చేతులు పట్టుకుంటే Praise the Lord. Happy Christmas. Happy Christmas. Happy Christmas. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Happy Sunday. Sunday. ఆకాశములో సందడి. సందడి. వెలుగులతో సందడి. వినముల సందడి. వెలుగులలో సందడి. వినముల మెరిసే సందడి. వెలుగులో సందడి. పశుల పాటలో సందడి. నువ్వు ఏం చేస్తున్నావు చూడు కరెక్ట్గా చేస్తున్నా వెలుగులో సందడి. తగిలిపోతుంది జూమ్ కాదా
చూసి చెప్పు నాకు. ముందర ఏముందో చెప్పురా. చేసింది నాకు ఇది. ఓకే, వెనకాల ముందర ఏముందో చెప్పు నాకు. వాళ్ళని కవర్ చేసేసా, ఎప్పుడో కవర్ చేసేసా. మళ్ళీ చేయమంటారా? మేమే కంటిన్యూ అవుతున్నాం చప్పట్లో వాళ్ళు కూడా. సరే సరే ఓకే. అక్క ముందర చూడు, ఆడ చూస్తున్నావా? ఎన్నో తరముల కన్నా, ఎన్నో యుగముల కన్నా, ఎన్నో తరముల కన్నా, ఎన్నో యుగముల కన్నా, ఎన్నో తరముల కన్నా, ఎన్నో యుగముల కన్నా యేసు జన్మమే మా జన్మధన్యమో, యేసు జన్మమే మా జన్మధన్యమో. ఎన్నో తరముల కన్నా, ఎన్నో యుగముల కన్నా, ఎన్నో తరముల కన్నా, ఎన్నో యుగముల కన్నా యేసు జన్మమే మా జన్మధన్యమో, యేసు జన్మమే మా జన్మధన్యమో. యేసులోనే మేము రక్షింపబడినాము, యేసులోనే మేము రక్షింపబడినాము. యజమానుడా మా యజమానుడా. ఓకే డన్. ఒరే ఒరే నాయన, ఎక్కడ సంతరా ఇదా? ఏం రాగా ఓకే డన్. Wish you Merry Christmas. We wish you Merry Christmas. We wish you Merry Christmas and a Happy New Year. And a Happy New Year. And a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. శ్రీకాళహస్తి పట్టణవాసులారా, మహాప్రభు యేసు క్రీస్తు నీ కొరకే పుట్టి ఉన్నాడు. నమ్మిన ప్రతి వారి జీవితంలో నెమ్మది సమాధానం అనుగ్రహించినట్లు, పాప పరిహారాన్ని కలిగించి పరలోక భాగ్యం ఇచ్చినట్లు, ఇహలోక పరలోకపు ఆశీర్వాదాన్ని అనుగ్రహించినట్లు, పరమాత్ముడైనటువంటి గొప్ప దేవుడు, సమస్తానికి సృష్టికర్త, సమస్తములకు ఆధారమైనటువంటి వాడు తానే మానవ అవతారి అయి ఈ లోకానికి వచ్చి నమ్మిన ప్రతి వారికి నిత్య జీవం ఇచ్చినట్లు పుట్టిన వేళ ఈ క్రిస్మస్ వేళ. బెత్లెహేముపురములో పుట్టినటువంటి ఈ నరుడు, నరు రూపములో ఉన్నటువంటి యేసు క్రీస్తు, ఆయన సమస్తానికి సృష్టించినటువంటి సృష్టికర్త. తాను ఎందరూ నమ్మి ఉన్నారో వారందరికీ దేవునికి ఇష్టమైన వారికి సమాధానం అని సత్యవేదం చెప్పిన రీతిలో నమ్మిన ప్రతి మీకు సమాధానం అనుగ్రహించును గాక. తామే మిమ్మల్ని ఆశీర్వదించును గాక. తామే ఆయన ఆరోగ్యముల చేత మేము నింపును గాక. తామే మీ ప్రయత్నములు ఫలింప చేయును గాక. శుభకార్యముల చేత మిమ్మల్ని హెచ్చించును గాక అని ప్రార్థన చేయనట్లు క్రీస్తు నూతన సంఘం మీ కొరకు యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. ఒకరి వెనకాల వెళ్ళండి, ఇద్దరిద్దరుగా వెళ్ళండి. సందడి, పశుల పాటలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. మహాప్రభు యేసు క్రీస్తు మీ కొరకు పుట్టినటువంటి వారు ఆశీర్వదించును, ఈ వ్యాపారము దీవించును, ఆయన ఆరోగ్యం అనుగ్రహించును, సమాధానమును ప్రకటించును. యేసు క్రీస్తు ఈ లోకానికి మానవత్వాన్ని ఇచ్చారు. ఆయన సృష్టించినటువంటి దేవుడు, నేను కలుగు చేసిన దేవుడు, నేను ఉద్ధరించిన దేవుడు, ఆయన
దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి గొల్లల పాటలతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి బెత్లెహేములో సందడి పశుల పాటలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడు వీరుడు నమ్మవారికి సమాధానమిచ్చు మహాదేవుడు ఈ యేసు క్రీస్తు. ఆశీర్వదించి దీవించునుగాక. యేసు ప్రభు నామములో మీ అందరికీ శుభం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దుర్దినము రాకముందే దరిని విడిచిపో పాపములు వదలండి ప్రభు సన్నిధి చేరండి పాపములు వదలండి ప్రభు సన్నిధి చేరండి రక్షకుడు రమ్మన్నాడు రథం. మీరండి పోదాము కండ్రక్కారండి మీరండి పోదాము. बोलो यीशु महाराज के हैप्पी हैप्पी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मेरी मेरी क्रिसमस मेरी मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस बोलो यीशु महाराज के నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరినూ తండ్రి వద్దకు రాడని యేసయ్య చెప్తున్నాడు. ప్రియజనమా గుడ్డివాడు చూపుకుంటున్నాడు మోగవాడు మాట గాడి ఉందా బండి అంకల్ పశుల పాటలో పరమాత్ముడు చల్లని చూపులోడు చక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నెట్టి బాడవైనా నెట్టి వేయడు అంటే చల్లని చూపులోడు చక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీటి వాడవైనా నెట్టి వేయడు సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు 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 మన బ్రతుకుల్లో సంబరాలు చలిరాత్రి ఎదురు చూసి చూడు ప్రేమ చుక్క చుమ్మె నొల్లలేము పరుగున చిరునలేము పొగడవచ్చు పుట్టాడు పుట్టాడు నా రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు నా రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం
శ్రీకాళహస్తి పురవాసులారా, క్రీస్తు నూతన సంఘ పక్షాన మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి అని, సమాధానముడకు అధిపతి అని నామకరణం చేయబడిన వారి, సమస్త సృష్టికి సృష్టికర్త అయి ఈ లోకములకు దిగి వచ్చిన మహాప్రభు యేసు క్రీస్తు నమ్మిన ప్రతి జీవితంలో ఆశ్చర్యములు చేయు దేవుడై సమాధానమును అనుగ్రహించు ఈ క్రిస్మస్ సందర్భం పుట్టిన మహాదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, ఆయన ఆరోగ్యం అనుగ్రహించాలని, మీ వ్యాపారములు ఫలించాలని, మరి ఈ లోకములో పరలోకములో నిత్య జీవము కలగాలని తానే మిమ్మల్ని హెచ్చించినట్లు ప్రార్థించినట్లు క్రీస్తు నూతన సంఘము మీ మధ్యలోనికి వచ్చి ఉన్నది. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. And a Happy New Year. And a Happy New Year. పుట్టిస్తే మానవుడు పాపదోషము లేక జన్మ పాపము లేకుండా పుట్టి ఆ తర్వాత కర్మ పాపమును అంటగట్టుకున్నాడు మానవుడు. ఈ రెండు రకములైన మానవుడు ఈ రెండు విధాలైన పాపములో మరణించడము దేవునికి ఇష్టము లేక ఈ రెండు విధాలైన పాపమును తీసివేయడానికి భూలోకానికి వచ్చిన తారీఖు ఒక దినం. ఆ తారీఖు ఎలాగోటి ఉండదు అని అంటే, ప్రియులారా బాగా వినండి. మొట్టమొదటిగా ఏ దేవుడైతే పుట్టించాడో ఆ దేవుడు దిగి వచ్చిన దినాన్ని మీకోసం ప్రకటిస్తూ ఉంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎక్కిపోలేము. మన దగ్గరికి దిగి వచ్చిన దేవుడు ఒక చిన్నారి శిశువుగా వచ్చాడు. కన్యక గర్భవాసాన జననమై భూలోకముల మన కోసం మానవ రూపమును దాల్చిన మహానుభావుడు. ఇది అవతారం కాదు, దశావతారాలు కాదు, ఒక్క అవతారం కాదు ఇది. ఆయన దిగి వచ్చిన ఒక తారీఖు, దాన్నే క్రీస్తు శకారంభము, క్రీస్తు పూర్వము అంటుంది. 7 ఖండాలు జరుపుకునే ఒకే ఒక్క పండగ ఏదంటే ఇదేనండి, క్రీస్తు జన్మదినం. ఆయన జన్మ విధానం ఎట్లాంటిది అనగా, జన్మత పాపము లేనివాడు ప్రభువైన యేసు క్రీస్తు. మనము జన్మం ఎలాంటిది అనంటే, జన్మత తల్లిదండ్రుల యొక్క వారి వైవాహిక జీవితం వలన మనకు జన్మ పాపము సంప్రాప్తమైనది. రెండవది, జన్మించిన తర్వాత 365 రోజులు తలంపులతో పాపం, కాళ్ళు చేతులతో పాపం, హృదయముతో పాపం, దీనినే కర్మ పాపము అని అంటారు. ఈ రెండు విధాలైన పాపమును తీసివేయడానికి భగవంతుడు భూలోకానికి వచ్చాడు. ఆ వచ్చిన డేటు ఎలాంటిదో తెలుసా? మనందరం చాలా సుఖంగా జననమైనాం. అధ్వానమైన స్థితిలో, మహాశ్రమలో ఒక కన్యక గర్భవాసాన జన్మించిన మహానుభావుడు పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు అనే పదము వాడడం అర్థం ఏంటి తెలుసా? ఆయనే ప్రభువులందరికీ ప్రభువు, ఆయనే దేవతలందరికీ పైన దేవుడు, ఆయనే పరమ జగద్రక్షకుడు. ఆయన జననము మన జన్మ పాపము తీసివేయడానికి వచ్చింది. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రపంచమును సృష్టించిన తర్వాత ఒక దినాన ఈ భవనం ఖాళీ చేసి ఎట్లయితే పైకి వెళ్ళిపోతాం అవతలకి, అలాగనే ఈ భూమిని ఖాళీ చేసే డేటు ఒకటి రాబోతుంది. దానికి ముందు ఎవరు వచ్చారు అంటే, దైవం మానవ రూపమును ధరించి భూలోకంలో జననమైన మహానుభావుడే యేసుక్రీస్తు. ఆయన గురించి వీళ్ళందరూ ఎందుకు చెప్పాలి, మీరంతా ఎందుకు వినాలి అంటే, నేను చిన్న విషయం చెప్తున్నాను. ఆ పక్కన చిన్న గుడిసి తగులుకుపోతా ఉంది. దాన్ని చూసి ఎవరు మానవులు ఊరుకోరు, వెళ్ళి ఆర్పాలని ప్రయత్నిస్తారు. ఇది దానికంటే దారుణమైన విషయం. ఒక దినాన్ని మనం అందరం ఈ భూమిని విడవాలా, ఈ దేహమును విడవాలా. ఈ దేహమును విడిచిన తర్వాత పైన జడ్జిమెంట్ దగ్గరికి వెళ్ళాలా. అక్కడ ప్రధాన జడ్జి ఉన్నారు, సుప్రియర్. అక్కడున్న మహానుభావుడు రెండు రకాల తీర్పుని ఇవ్వబోతున్నాడు. ఆ 2 రకాల తీర్పు ఏమిటో తెలుసా? ఇలాగా, ఒక దినాన్ని నీకోసం వచ్చాను, భూలోకంలో జననమైతాను. ఒక దినాన్ని నీకోసం వచ్చాను, మరణించి జపించి మోక్షానికి తీసుకెళ్ళడానికి నీకు ఒక పిలుపునిచ్చాను. ప్రయాసపడి పాప భారమును మోసుకుని పోతున్న
ప్రియమైన మానవులారా, నా దగ్గరకు నుండి విశ్రాంతినిస్తాను, పాపమును వైదొలిగిస్తాను, మోక్షమును ప్రసాదిస్తాను అన్నాడు. మోక్షమును ప్రసాదించే దేవుడు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారంటే ఆయన పేరు పాపరహితుడు, ఆయన పేరే రక్షకుడు, ఆయన పేరే విమోచకుడు. ఆయనకు ఉన్న పేరు ప్రపంచంలో ఎవరికి లేదండి. రాజులకు రాజు, ప్రభువు ప్రభు, దేవతలందరికంటే పై దేవుడు. మోక్షములో ఒకే సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తునే. యేసుక్రీస్తు తప్ప సింహాసనమును అధిష్ఠించడానికి మరొకరికి అవకాశం లేదు. అక్కడికి నీవు నేను వెళితే ఆ సింహాసనం పక్కన మనందరికీ ఒక సింహాసనం నుంచి కూర్చోబెట్టే మహానుభావుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే మనకుండే లాభమేమో తెలుసా? ఈ జీవితాన్ని సాధించిన తర్వాత మరణానంతరము మహిమ దేహమును దాల్చి మోక్షములకు వెళతాం. ఆజ్ఞను నమ్మితే వద్దు, అవసరం లేదు, మా మతం వేరు మీ మతం వేరని మత కల్లోలాన్ని సృష్టిస్తే మా దేవుని సత్యరాజ్యంలోకి ప్రవేశించలేవని మనం చేస్తూ ఉంటున్నాం. ఒక్కడే దేవుడు, ఒక్కడే ప్రభు, ఒక్కడే సృష్టికర్త, ఒక్కడే మోక్షములో ఉంటాడు. ఆయన అంగీకరించిన బిడ్డలంతా ఇక్కడ మీ మధ్యలోకి వచ్చారు. అలాంటి దేవుడిని నమ్ముకున్న తర్వాత మోక్షములో నీకు చోటు ఉంటుంది. లేదా గణగణమండే అగ్ని గంధకాలు, ఆరని గంధకాలు ఈ దేహం వెళ్ళి దగ్ధమైపోతుంది. కనుక మీకోసం నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. కొన్ని నిమిషాలు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. మీ ఘనమైన కార్యములను బట్టి స్తుతి వందనాలు. మా దేశము, మా పట్టణము, మా రాష్ట్రము, భారతదేశమంతా రక్షించబడినట్లు కూడా పరలోకంలో చేర్చబడినట్లు సాయం చేయమని, మా మొరాలకించమని, పరిశుద్ధ జనాంగం ప్రకటించిన సత్యమునకు నీరు కట్టమని, అనేకులుగా రక్షణ పొంది మోక్షానికి రావడానికి మార్గమును సరళము చేయమని, మా వ్యాపారస్తులను, మా ఉద్యోగస్తులను, మా యొక్క ప్రజలందరిని విమోచించమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్స్ హ్యాపీ మెరీ క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. Sang.
రక్షించి నష్టపోకుండా శరీరానికి శ్రమ లేకుండా ఉచితంగా దయచేసినటువంటి దాన్నే సూక్ష్మలో సూత్రప్రాయమైనటువంటి మోక్షం. ఎవరిచ్చే ప్రపంచంలో మనం చూస్తే ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ప్రపంచాన్ని నిర్మించిన శక్తివంతుడైన యేసుక్రీస్తు. ఆయన భూలోకములో జన్మమై మనందరి నిమిత్తమై మన కోసం మహానుభావుడు. ఆయన రాకతో ప్రపంచం గుర్తించబడింది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వము అని చరిత్రాత్మకమైన గట్టమెరిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు ప్రపంచం అంటే 7 ఖండాలను వార్త ఎరిగిన దేవుడు మన మధ్యకి వచ్చినాడని ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చి నమ్మిన వారికి నిత్య స్వాస్థ్యమైన మోక్షము లభ్యమవుతుంది. ప్రతి మనిషి అది భయంకరమైన స్థితిలో మనకు సంప్రాప్తమవుతుంది. ప్రపంచానికి మార్గము, కల్పించే మార్గము, మోక్షాన్ని చూపించే మార్గము అన్నాడు. మోక్షానికి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప మోక్షానికి మనుష్యుడు రాలేడు. నేనే మార్గం అన్నాడు. ఆ మార్గమైన దేవుని నమ్ముకుంటే మనకు ఆ రక్షణ సంప్రాప్తమవుతుంది. యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొంది ఆ మోక్ష రాజ్యమును స్వతంత్రించుకుంటాం. Wish you happy Christmas. Merry Merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Praise the Lord. Hallelujah. యేసుక్రీస్తు మన మధ్యకు వచ్చాడు. బోలో యేసు మసీహే. Wish you happy Christmas. Merry Christmas. హల్లెలూయా ని పాడి స్తుతించను రారే జనులారా మనసారా ఊరురా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Merry Merry Christmas. మేరీ మేరీ క్రిస్మస్. Happy Happy Christmas. కాళశ్రీపట్న ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ వ్యాపారాలని, మీ పిల్లల్ని, కుటుంబాలని సమృద్ధిగా దీవించునుగాక. Amen. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. పాట పెట్టండి. Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas. అందరూ ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి రండి. సేవకులందరూ కేక్ కట్ చేయాలి. సేవకులు, దైవజనులందరూ ఇక్కడికి వస్తే కేక్ కట్ చేయాలి. ఆయన ర్యాలీ చేయడానికి మీరు ఇచ్చిన చక్కటి సమయంకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు ప్రకటన చేసిన ప్రతి వాక్యముని నీరు పెట్టి కల్లింపండి. అడుగు పెట్టి తిరిగిన ఈ పట్టణాన్ని మా స్వాధీనం ఉంచండి. యేసు నామములో అనేకులకి ఆయన ఈ పండుగ ఆశీర్వాదకరంగా మార్చి దీవించమని, ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి దైవజనుని, కుటుంబాలని, సంఘాలని, ప్రతి విశ్వాసుని కుటుంబాలని ఈ పట్టణాన్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి అందరూ రండి. విశ్వాసులందరూ కూడా, వచ్చిన సంఘ బిడ్డలు, సేవకులందరూ కూడా ఇటు రండి. ఇటు ఎదురుగా ఒకరు నాయన, ఎదురుగా ఫోటో రండి. ఫాస్ట్ నడబాబాయ్ గారు, సార్ వచ్చారు. ప్రార్థన ప్రార్థన. సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకమునకు రక్షకుడుగా, విమోచకుడుగా వచ్చిన ప్రేమమూర్తి, నీ సత్య శుభార్తమానమును ఈ పట్టణమును ప్రకటించి, తండ్రి సంతోషకరమైన శుభార్తమానమును ప్రకటించి, ప్రభా నీ ప్రజలందరికీ కూడా సమాధానము కలుగు చేయమని, రక్షణ ఆనందమును దయచేయమని, కేక్ కట్ చేస్తున్నగా దీవించమని, వచ్చిన బిడ్డలను, సేవకులను అందరినీ పేరు పేరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
సేవకులు దయచేసి ముందుకు రండి. సేవకులు అందరూ దయచేసి ముందుకు రండి. రండి రండి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. వెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. వెరీ క్రిస్మస్. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు, లోకరక్షకుడైన మెస్సయ్య. 2025 సంవత్సరాల క్రితం కన్నిక గర్భమునందు మనుషుల పాపముల కొరకు జన్మించిన ప్రేమామూర్తి ఆయన ఇప్పటికే లోకములకు వచ్చి 2025 సంవత్సరములు పూర్తవుతున్నది. ఈ సత్య సువర్తమానమును దైవ కుమారుడైన మెస్సయ్య పాపము నుండి విమోచించడానికి రక్షకుడుగా విమోచకుడుగా వచ్చిన మెస్సయ్య నామమును ప్రతి ఒక్కరికి పాప విమోచన ఉంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఇదే అనుకూల సమయము. రాబోయే మహాప్రళయము నుండి దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ఇదే అనుకూల సమయం. సృష్టికర్తవైన దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించుతున్నాడు. 2025 మనకు దయాకిరీటం ఇచ్చిన దేవుడు 2026 సంవత్సరమును కూడా ఏం జరుగుతుందో దేవుడు చెప్పిన లేఖనాలు నెరవేరిపోతూ ఉన్నాయి. ఇదే అనుకూల సమయం. పాపమునకు శాంతి కలిగించడానికి ప్రతి మానవుడు నిత్య నరకములకు వెళ్లకుండా మోక్షమునకు వెళ్ళడానికి లోకరక్షకుడైన మెస్సయ్య రక్తము ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది. ఇదే అనుకూల సమయం. రేపేము సంభవిస్తుందో తెలియదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దైవ ప్రియులారా, ఇదే అనుకూల సమయం. మాకు తెలియదు, మాకెవరు చెప్పలేదని శ్రీకాళహస్తి పట్టణము చెప్పడానికి వీలు లేదు. సాక్షార్థముగా సత్య శుభవర్తమానమును పాపము నుండి విమోచకుడు 2025 సంవత్సరముల క్రితం మనిషి కుమారుడిగా పుట్టి మనుషుల దోష పాపముల కొరకు కల్వారి శిలువలో మరణించి మరణమును గెలిచి సజీవుడుగా లేచిన దేవుడు తిరిగి రాబోతున్నాడు. రండి, సత్యమును విని గ్రహించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ముగింపు ప్రార్థన చేసుకుంటాం. బ్రదర్ లింగన్ గారు చిన్న ప్రార్థన ఆయన ఇస్తా. కమ్ మణివారు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు దాకా కాళహస్తిలోటువంటి ప్రతి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ గొప్ప శుభవార్తను ప్రకటించడానికి ప్రతి సేవకులు మీరు నడిపించినందుకే వందనాలు. ఈ ఐక్యత సహవాసం కొరకే వందనాలు. మీరు ఆవతి ఎంతను నడిపించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. నజరేయుడిని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఈ పర్వదినాన మన శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న ప్రజలకు ఆయన కృపా సమాధానం నిత్యము నిరంతరంతో ఆదరించును గాక. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. బోలో యేసు మసీహ్. మీరు ఏ వీధిలోకి వెళ్ళినా ఏ మార్గంలోకి వెళ్ళినా ఒక ప్రార్థన మందిరం ఉంటుంది. ప్రతి సమస్యకు వాళ్ళు ప్రార్థన చేస్తారు.
అష్టదిక్కుల్లో ఉన్న ఆలయాల దగ్గరికి వెళ్ళి మీ ప్రతి అంశంతో కొరకు ప్రార్థన చేయించుకోండి, ఆశీర్వాదాలు తీసుకోండి. సవినయంగా దైవికంగా మిమ్మల్ని ప్రేమతో తెలియజేసి మా చిరునామా తెలియజేస్తుంది. దైవాశీస్సు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా చాలా సహకరించిన మరి డిఎస్పీ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి, ట్రాఫిక్ పోలీసులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా సహకరించారు. అలాగే అన్ని సంఘాలు సేవకులందరూ కూడా సహకరించారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీడియా వారిని కూడా ప్రభు దీవించును గాక. ప్రతి షాపు ఓనర్స్ అందరికి కూడా ప్రభు మీ షాపులను, మీ కుటుంబాలను దీవించును గాక. వచ్చిన దైవ సేవకులు అందరి కుటుంబాలు ప్రభు దీవించును గాక. వచ్చిన విశ్వాస బిడ్డల కుటుంబాలను ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరికి కూడా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వెరీ వెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వెరీ వెరీ క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. దయచేసి కాసేపు వెయిట్ చేయండి. మీ అందరి కేక్ ప్లైన్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేస్తున్నాను. జై బోలో యేసుక్రీస్తు మహారాజుకి. జై బోలో యేసుక్రీస్తు మహారాజుకి. నిదానంగా ట్రాక్టర్ మూసేయండి.